శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 63. శ్లోకాము. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. అర్థము. ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణుల యందును అవ్యాజమైన ప్రేమ, కరుణ కలవాడును, మమత అహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను, దుఃఖము ప్రాప్తించినను, సమభావము కలిగియుండు వాడును, క్షమాగుణము కలవాడును. శ్లోకాము. సంతుష్టస్సతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పితమనోబుద్ధి యో మద్భక్తస్స మే ప్రియః. అర్థము. సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడై యుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశము నందుంచుకునినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ఇష్టుడు. శ్లోకాము. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః. హర్షామర్షభయోద్వేగే ముక్తో యస్స చ మే ప్రియః. అర్థము. లోకమున ఎవరికిని ఉద్వేగము కలిగింపనివాడును, ఎవరివలనను తాను ఉద్వేగమునకు గురికానివాడును, హర్షము, ఈర్ష్య, భయము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. శ్లోకాము. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః. సర్వారంభపరిత్యాగి యోమద్భక్తస్స మే ప్రియః. అర్థము. ఏమాత్రమూ కాంక్షలేనివాడును, శరీరేంద్రియ మనస్సుల యందు శుచియై యున్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్త కర్మలయందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. శ్లోకాము. యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. శుభాశుభపరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. అర్థము. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికిని శోకింపనివాడును, దేనిని ఆశింపనివాడును, శుభాశుభకర్మలను త్యజించిన వాడును ఆయన భక్తుడు నాకు ఇష్టుడు. శ్లోకాము. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః. శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత. అర్థము. శత్రువులయడను, మిత్రులయడను సమభావముతో మెలుగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును. శ్లోకాము. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియః నరః. అర్థము. నిందాస్తుతులకు చలింపనివాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడు వాడును, గృహాదుల యందు మమతాసక్తులు లేనివాడును, స్థిరబుద్ధి కలిగియుండు భక్తుడెవడో వాడు నాకిష్టుడు. శ్లోకాము. ఏ తు ధర్మ్యామృతమిదం యతోక్తం పర్యుపాసతే. శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః. అర్థము. శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా భావించి ఇంతవరకు నే తెలిపిన ఈ ధర్మస్వరూపమైన అమృతమును ఎవరు సేవిస్తున్నారో వారు నాకు అత్యంత ప్రియులు. శ్లోకాము. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అర్థము. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు.
ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వజ్ఞులు తెలిపిరి. శ్లోకాము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞో జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ. అర్థము. ఓ అర్జున, అన్ని క్షేత్రములయందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలిసికొనుము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గూర్చి తెలుసుకొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము.